హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్స్ విత్ తనుజ. సో ఈరోజు ఈ వీడియోలో సర్టిఫికేషన్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి మనకి జాబ్ రావడానికి, అసలు సర్టిఫికేషన్స్ అంటే దేని మీద చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సర్టిఫికేషన్స్ అవసరం ఉందా జాబ్ అప్లై చేయడానికి అంటే ఎస్ అండ్ ఆల్సో నో. కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్తాను. సో మనం జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్కి అప్లై చేస్తాం. ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్, ఇంకోటి క్లౌడ్ బ్యాక్గ్రౌండ్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్లో మేజర్గా మన రెజ్యూమేలో కానివ్వండి, మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఈధర్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఇంటర్న్షిప్ అయినా చేసి ఉండాలి, లేదా బేసిక్ ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, అంటే మన ఓన్ ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో ఒక ప్రోగ్రామింగ్ స్కిల్ మీద మనకు స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ వచ్చి ఉండాలి, ఊప్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో ఏంటి అంటే వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా సేమ్ ఈ బేసిస్ మీద డిజైన్ చేసి ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఏమైనా జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు మేజర్ స్కిల్స్ అనేవి ఇవన్నీ ఉండాలి. సో ఇది ఏమీ లేనప్పుడు, అంటే మీరు జస్ట్ స్కిల్స్ నేర్చుకొని మీకు ఇంటర్న్షిప్ కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ లేదు అన్నప్పుడు దేనిలో ఒక డిఎస్ఏ చేసి దాంట్లో సర్టిఫికేషన్ తెచ్చుకుంటే అది రెజ్యూమ్లో పెట్టుకోవడం కొంతవరకు హెల్ప్ అవుతుంది. బట్ స్టిల్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మీ స్కిల్స్ కానివ్వండి, మీ నాలెడ్జ్ కానివ్వండి, ఇవే మిమ్మల్ని ఇంటర్వ్యూ పాసా ఫెయిల్ అనేది మీకు ఇవే డిసైడ్ చేస్తాయి. సర్టిఫికేషన్స్ అనేవి మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్లో చాలా వరకు హెల్ప్ అవ్వవు. మ్యాక్సిమం మీకు యాడ్ ఆన్ లాగా హెల్ప్ అవుతాయి తప్ప, అంటే మీరు స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇది కూడా చేశాను అని చూపించుకోవడానికి హెల్ప్ తప్ప ఓన్లీ సర్టిఫికేషన్స్ అనేవి మీకు మ్యాక్సిమం హెల్ప్ అవ్వదు. అదే మీరు క్లౌడ్ సైడ్ మీరు జాబ్ అప్లై చేస్తుంటే యాజ్ ఏ క్లౌడ్ ఆర్కిటెక్ట్గా కానీ క్లౌడ్ ఇంజనీర్గా కానీ మేజర్ పార్ట్ అంటే మీకు మ్యాక్సిమం మిమ్మల్ని ఆ డోర్ స్టెప్ దాటించడానికి సర్టిఫికేట్స్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏడబ్ల్యూఎస్ఏ తీసుకున్నాం, దాంట్లో సర్టిఫికేషన్ చేస్తే మనకి మనం ఆ సర్టిఫికేషన్ని రెజ్యూమేలో పెట్టినప్పుడు ఆ కీవర్డ్స్ అనేవి ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ మీద సర్టిఫికేషన్ కానివ్వండి, ఈ కీవర్డ్స్ అనేవి మేజర్గా మనల్ని మన రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అగైన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ది ఆల్సో ఎక్స్పెక్ట్, అంటే ఇంక్లూడింగ్ సర్టిఫికేషన్తో పాటు ఈ స్కిల్స్ని కూడా వాళ్ళు కంపల్సరీ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఓన్లీ సర్టిఫికేషన్ బేసిస్ మీద మీకు జాబ్ అనేది రాదు. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ క్లౌడ్ సైడ్తో కంపేర్ చేసుకుంటే మీకు క్లౌడ్ సైడ్ ఎక్కువ సర్టిఫికేషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీకు జాబ్ అనేది లేదు, ఇంటర్న్షిప్ అనేది లేదు అన్నప్పుడు సర్టిఫికేషన్స్ అనేవి మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవడం చాలా వరకు పాజిటివ్ సైన్ అనే చెప్పచ్చు. బట్ డోంట్ ఎంటైర్లీ డిపెండ్ అపాన్ సర్టిఫికేషన్స్. మేజర్గా మీరు క్లౌడ్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వీటికి సంబంధించి ఈ వెబ్ సర్వీసెస్కి సంబంధించి మీకు సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి చేయడం వాటికి 6 months కోర్స్ కానివ్వండి, 3 months కోర్స్ కానివ్వండి, అది ఇచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది అప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వాల్యుబుల్. మీకు తర్వాత మీకు గ్రోత్ ఉండాలన్నా ఏమి ఉండాలన్నా ఈ సర్టిఫికేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.